బయటకు వెళ్ళే పని ఉంది. సో సింపుల్గా గెట్ రెడీ విత్ మీ. అండ్ ఈ బ్లూ కలర్ స్లీవ్లెస్ ఫ్రాక్ వచ్చేసి స్టైల్ అప్లో బై చేశానండి. కానీ సేమ్ ఇదే ప్యాటర్న్, సేమ్ ఇదే డిజైన్ అంతా కూడా, కానీ కలర్ డిఫరెంట్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు మా కజిన్ కూడా వేసుకుందనమాట. కానీ జూడియోలో బై చేసిందంట. కానీ సో మీరు స్టైల్ అప్లో కానీ జూడియోలో కానీ ఇటువంటి ఫ్రాక్ కనిపిస్తే బై చేయండి ఖచ్చితంగా. చాలా కంఫర్ట్ ఉంది, ఏ సీజన్లో అయినా సూపర్ కంఫర్ట్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో ఏ సైజ్ వాళ్ళకైనా చక్కగా ఫిట్ అయిపోతుంది. ఫిట్టింగ్ చాలా బాగుంది. అండ్ దీనిపైన వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్న ఈ క్రాప్ టాప్తో పేరప్ చేస్తున్నా. ఎందుకంటే స్లీవ్లెస్ వచ్చింది కాబట్టి నేను స్లీవ్లెస్ యూస్ చేయను. మరి స్లీవ్లెస్ యూస్ చేయకుండా ఈ ఫ్రాక్ ఎందుకు తీసుకున్నానో తెలుసా? వింటర్ టైంలో ఒక వూలెన్ టైప్ కోట్ అయితే బై చేసా. అది నాకు జూడియోలో నచ్చింది. సో నాకు నచ్చింది. పర్టికులర్గా షాపింగ్కి ఏం వెళ్ళను, ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి, నాకు నచ్చితే తీసుకుని పక్కన పెట్టుకుంటా. ఎప్పుడైనా అలా పేరప్ చేస్తూ ఉంటా అనమాట. సో ఆ కోట్ కోసం ఈ స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే తీసుకున్నా. ఏదో సామెత ఉంటుంది చూడండి, తాడుందని గేదెని కొన్నట్టు. సో అలా కోట్ కోసం ఈ బ్లూ కలర్ ఫ్రాక్ని అయితే తీసుకుని ట్రిప్కి అయితే యూజ్ అయింది. చాలా బాగుంది అన్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్గా పెట్టేసుకున్నా అంతే. అండ్ ఇంకా చూసారు కదా, నేను వేసుకున్న క్రాప్ టాప్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నా. ఆల్రెడీ ముందు వీడియోలో సో శారీతో పేరప్ చేసా బ్లౌజ్ కింద. సో ఈ విధంగా అలా పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫేస్కి క్రీమ్ కానీ పౌడర్గా ఏం రాయలా, బయటకు వెళ్తున్నాయి కాబట్టి సో సింపుల్గా అంతే. బాయ్.